శతాబ్దాల పాటు బైబిల్ చారిత్రక నిజత్వంపై సందేహించే వారికి ఒక పెద్ద ఆధారం ఉండేది. యేసు క్రీస్తు సిలువ వేయడానికి ఆజ్ఞ ఇచ్చిన రోమన్ గవర్నర్ పొంతి పిలాతు అసలు లేనేలేడని వాదించేవారు. కొత్త నిబంధన ప్రకారం పిలాతు యూదయ దేశానికి అధిపతి, అంటే అధికారవంతమైన నాయకుడు. కాని చాలా కాలం పాటు అతను నిజంగా ఉన్నాడని నిరూపించే ఎటువంటి ఆధారాలు లేవు. విగ్రహాలు లేవు, నాణేలు లేవు, అధికారిక శాసనాలు లేవు. అందువల్ల చాలా విమర్శకులు అతన్ని ఒక కల్పిత పాత్రగా భావించారు. ఆ తప్పుడు అభిప్రాయం 1961 వేసవిలో మారిపోయింది. ఇటలీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఆంటోనియో ఫ్రోవా నేతృత్వంలో ఒక బృందం ఇజ్రాయెల్లోని ప్రాచీన కేసరియా మారిటిమా నగర అవశేషాలను తవ్వకాలు చేసింది. ఈ నగరం అప్పట్లో యూదేలో రోమన్ ప్రభుత్వానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. తవ్వకాల్లో భాగంగా వారు ఒక భారీ రోమన్ నాటకశాల శిథిలాలను పరిశీలిస్తున్నారు. అక్కడ మెట్ల దగ్గర ఒక భారీ రాయి కనిపించింది. దాన్ని సాధారణ మెట్టు రాయిగా ఉపయోగించారు. దాన్ని తిరగబెట్టినప్పుడు చరిత్రను కదిలించిన ఒక విషయం బయటపడింది. ఆ రాయి మీద లాటిన్ భాషలో చెక్కిన శాసనం కనిపించింది. అది చక్రవర్తి టిబీరియస్ కు అంకితం చేయబడింది మరియు దానిపై ఒక పేరు స్పష్టంగా ఉంది: పొంతి పిలాతు, దేశానికి అధిపతి. ఇది ఒక చారిత్రక సాక్ష్యం. మొదటి శతాబ్దానికి చెందిన ఈ రాయి బైబిల్లో చెప్పబడిన వ్యక్తి నిజంగానే ఉన్నాడని నిరూపించింది. ఇది బైబిల్ రచయితలు కల్పితం రాయలేదని, వారికి ఆ కాలంలోని అధికారుల గురించి ఖచ్చితమైన అవగాహన ఉందని చూపించింది. పిలాతు రాయి శతాబ్దాలుగా ఉన్న సందేహాలను ఒక్కసారిగా తొలగించింది. పురాతన గ్రంథం మరియు చారిత్రక నిజాల మధ్య వంతెనగా నిలిచింది. మరిన్ని పురావస్తు ఆధారాలు చరిత్రను ఎలా సజీవంగా చూపిస్తాయో చూడాలనుకుంటే ఈ వీడియోకు లైక్ చేయండి మరియు గాస్పెల్ ఫర్ ఇండియాను సబ్స్క్రైబ్ చేయండి.